ఎన్నికల ఫలితాలపై దేశమంతటా ఉత్కంఠ నెలకొండా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫీవర్ నడుస్తుంది. ఇది ఏ స్థాయికి చేరిందంటే మేమే అధికారంలోకి వస్తామంటూ వైఎస్ఆర్సీపీ టీడీపీ సానుభూతి పరులు ఒకరికొకరు పందాలు కాస్తున్నారు. ఏకంగా కోట్లలో బెట్టింగ్లు వేస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారాలపై దృష్టి పెట్టింది H6 న్యూస్. ఈ నిఘాలలో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగు చూస్తాయి. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఆ పార్టీ సానుభూతి పరుడైన రియల్టర్ ఒకరు కోటి రూపాయల పందెం కాశారు. దానికి ఏకంగా 10 లక్షల రూపాయల అడ్వాన్స్ తో పాటు 4 కోట్ల విలువ చేసే ల్యాండ్ పేపర్లతో వచ్చాడు ఓ టీడీపీ మద్దతుదారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే కాదు, వైజాగ్ సిటీలో ఎన్ని సీట్లు గెలుస్తుంది, వ్యక్తిగతంగా ఎవరెవరు గెలుస్తారంటూ విచ్చలవిడిగా వారి మధ్య సంవాదం నడిచింది. రాష్ట్రంలోని కొన్ని కీలక నియోజకవర్గాల విజయాలపై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం, నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం, షర్మిల పోటీ చేస్తున్న కడప స్థానాలలో గెలుపు మెజారిటీలపై జోరుగా పందాలు కడుతున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక పోటీ చేసిన 2 స్థానాలలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో ఈసారి కూడా పిఠాపురంలో ఓడిపోతారని వైసీపీ బలంగా నమ్ముతుంది. అందుకే పందాలకు సిద్ధమవుతున్నారు బెట్టింగ్ రాయుళ్లు. పవన్ మెజారిటీపై పందెం రాయుళ్లు 1,3 లక్షల బెట్టింగ్లు పెడుతున్నారట. ఏపీసీసీ చీఫ్ షర్మిల పోటీ చేస్తున్న కడప ఎంపీ స్థానం పైన బెట్టింగ్ రాయుల దృష్టి పడింది. వైసీపీ నుంచి బరిలో ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిపై షర్మిల ఆరోపణల నేపథ్యంలోనూ ఈ అక్కాతమ్ముల మధ్య పోరుపై ఆసక్తి నెలకొంది. దీంతో కడప ఎంపీ సీటుపై కూడా పందెం రాయులు కన్నెవేస్తారు. అదే సమయంలో గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి పాలైన నారా లోకేష్ విజయం సాధించారని టీడీపీ గట్టిగా ఆశిస్తుంది. దీంతో మంగళగిరిలో లోకేష్ గెలుపు పైన కూడా బెట్టింగ్ రాయులు పందాలు కాస్తున్నారని సమాచారం. ఈ బెట్టింగ్లు IPL ని మించి జరుగుతున్నట్లు ప్రచారం.